మాకు మాత్రం ఇద్దరు ట్విన్స్ అయితే పుట్టారు. అది నేను హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకొని బాగా హ్యాపీ మూమెంట్లో చెప్పేది. అసలు చాలా బాధ ఉందండి, చాలా బాధ ఉంది, చాలా బాధపడుతున్నాం బిడ్డ గురించి అయితే. నిజంగా చాలా బాధపడుతున్నాం. నేను అందుకోసమే కెమెరా ముందుకైతే తీసుకొస్తలేను. దాని గురించి మాత్రం తప్పుగా అనుకోకండి, తప్పుగా అనకండి. ఎందుకంటే పసిబిడ్డ బాగా కోలుకొని ఇంటికి రావాలా. అందరికైతే ముందుగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే కృతజ్ఞతలు చెప్తానండి నేను. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. లతను చాలామంది కూడా డిసప్పాయింట్ చేసినారు. ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది అయితే సపోర్ట్ ఇచ్చినారు. ఆ సపోర్ట్ వల్లనే తను హెల్తీగా అయితే ఉండగలిగింది. ఇప్పటివరకు అయితే ఆరోగ్యంగానైతే ఉంది. దానికైతే మీ సపోర్టు, మీ బ్లెస్సింగ్ వల్లనే లత అయితే రికవర్ అయింది. లతకైతే బాగుంది. కాకపోతే చాలామంది ఏం అడుగుతున్నారంటే, మీకు పాపలా, బాబులా, సింగిల్ బేబా, లేకపోతే డబలా, ట్విన్సా కాదా, అసలు ఏం క్లారిటీ ఇవ్వట్లేదని అంటున్నారు. కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి మేము డెలివరీ కాగానే బిడ్డలను అయితే చూపించలేకపోయినా, అది వీడియోలో అయితే చెప్పినా నేను. ఎందుకంటే కొంచెం ఆక్సిజన్ వల్ల కొంచెం బ్రీతింగ్ అదంతా ప్రాబ్లం అయిందని. దాని గురించి అయితే నేను ఒక బేబీని చూపించడానికి అయితే ఒక 3 days అయితే పట్టింది. ఎందుకంటే లతను బేబీ దగ్గరికి ఇచ్చిన తర్వాతనే మరి ఇంకొక బేబీని అయితే చూపించట్లేదు, మీకు ట్విన్సా కాదా అంటున్నారు. కాబట్టి మాకు పుట్టింది అయితే ఇద్దరు ట్విన్స్ అండి. మాకు మాత్రం ఇద్దరు ట్విన్స్ అయితే పుట్టారు. అది నేను హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకొని బాగా హ్యాపీ మూమెంట్లో చెప్పేది అసలు. కాకపోతే ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి. ట్విన్స్ అంటేనే ప్రాబ్లమ్స్ అని చాలామంది చెప్పినారు. మీరు రివీల్ చేయట్లేదు అంటే నేనేం చెప్తున్నా అంటే, ఒక బేబీ బాగుంది, ఒక బేబీ బాగాలేదు, దాని గురించి కూడా బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తారేమో, బ్యాడ్గా అంటారేమో. దానివల్ల ఏమో మనం తీసుకోలేం కదా. ఏదన్నా ఒకటి అంటేనే ఒకటి అనేస్తున్నారు, డైరెక్ట్గా అనేస్తున్నారు అనమాట. ప్రెగ్నెంటీ అన్నప్పుడేమో బాల్ను తీసి పక్కన పడేస్తుంది, పిల్లలు చనిపోయినారని వీడియో పెడతారని అట్లా బ్యాడ్గా పెట్టినారు. చాలా కామెంట్లు అయితే పెట్టినారు. దాని గురించి మళ్ళీ ఏం పెడతారు అని నేనైతే క్లారిటీ అయితే ఇవ్వలేదండి. ఇద్దరు ట్విన్స్ పుట్టినా కూడా నేను ట్విన్స్ అని డైరెక్ట్గా చెప్పకుండా పిల్లలు బిడ్డలు అనే చెప్తున్నా. ఎందుకనంటే మళ్ళీ బ్యాడ్గా ఒక ఎలిగేషన్ వేస్తారు, ఏదో ఒక మాట అనేస్తూ ఉంటారు. కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అయితే అయింది. దానివల్లనే అన్న కూడా ఇప్పుడు వద్దురా అని చెప్పినాడు. దానికోసమే నేను చెప్పలేదండి. ఒక బేబీ అయితే హెల్తీగా పుట్టింది, ఇంకొక బేబీ కూడా హెల్తీగానే ఉంది. కానీ పైన లిప్పు లేదు, ఇది పై పెదవి లేదు, కొంచెం ప్రాబ్లంగా ఉంది. నేను అది ఎట్లా షేర్ చేసుకోవాలనో ఏమో. దాన్ని కూడా ఎగతాళి చేస్తారేమో, దాన్ని వేరే రకంగా స్ప్రెడ్ చేస్తారేమో, పసిబిడ్డని ఏమన్నా అంటారేమో అని నేను చెప్పట్లేదు, ట్విన్స్ అని చెప్పట్లేదు. అది మాకు తల్లిదండ్రులకు అయినా ఎవరికైనా కూడా బాధనే కదా. అట్లా పసిబిడ్డకు అట్లా లేకుండా పుడితే ఇబ్బంది. కాబట్టి నేను అది షేర్ చేసుకోలేకపోయినా. చెప్తే ఏమన్నా ఖచ్చితంగా బ్యాడ్గా అనేవాళ్ళు ఉంటారు. 10 మంది సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 90 members మీకు మంచి జరిగింది, మీకు ఇట్లా జరగాల్సిందే అని అంటారు. కాబట్టి నేను చెప్పలేదు అంతే. డెలివరీ కాకముందుకే బిడ్డల గురించి బ్యాడ్గా అన్నోళ్ళు, డెలివరీ అయిన తర్వాత ఇట్లా అయిందంటే ముందుగానే ఏదో ఒకటి బ్యాడ్గా అంటారు. కాకపోతే చాలామంది అయితే మాకు చెప్పట్లేదు, మా కష్టము మా సుఖం అన్నీ మీతో చెప్పుకుంటాను వీడియోలు అంటున్నారు, కానీ మీరు మాతో షేర్ చేసుకోవట్లేదు. అంటే నేను అది అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. లత కూడా అందుకే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒకరు బాగుండి ఒకరు బాగలేకపోతే ఆ తల్లికి నరకంగా ఉంటుంది కదా. అది నేనైతే జీర్ణించుకోలేకపోతున్నా. కాకపోతే నేను అది ఎట్లా చెప్పాలనో కూడా నాకు ఏం అర్థమవుతలేదు. అంత చంటి బిడ్డకు కూడా సర్జరీ అంటే చాలా కష్టం అంట ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఆ బ్రీతింగ్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే నేను కెమెరా ముందుకు తీసుకురావట్లేదు, ఇద్దరిని ఒకేసారిగా చూపించట్లేదు. అంటే బిడ్డల్ని రూమ్కి ఇచ్చినా కూడా, లత చూడడానికి రూమ్కి ఇచ్చినా కూడా నేనైతే అందుకోసమే వీడియో ముందుకైతే తీసుకురాలేదు. ఒకసారి బాగుంటున్నారు, ఒకసారి బాగుంటలేరు. బాగున్న బేబీకి కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అందుకోసమే రోజుల తరబడి మేము హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. చాలా మెంటల్ టెన్షన్లో ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఎవరు రాలేదంటే, మీకు తెలియదా వాళ్ళు రారు వీళ్ళు రారు అని ఇప్పుడు మీరు అంటున్నారు అంటే, నిజంగా ఎవరు లేరు. కానీ అది చెప్పుకుంటేనే కొంచెం మనసులో బాధ పోతుందని చెప్పుకుంటున్నా. బ్యాడ్గా అనే వాళ్ళకి మాత్రం దండం, బ్యాడ్గా మాత్రం అనకండి. పసిబిడ్డలను అంటే మాత్రం పాపం తగులుతుంది. కాబట్టి నేనైతే చెప్తాను, కొంచెం ఆ దీవెనలు మాత్రం ఇవ్వండి. అంతేగాని ఏమన్నా అంటే మళ్ళీ నేను మనసుకు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ప్రజెంటు. అది చెప్పడానికి కూడా నా మనసు రావట్లేదు. అందుకోసమే నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇద్దరు పుట్టినప్పుడు ఇద్దరు హెల్తీగానే ఉంటాయి కదా. తల్లికైనా తండ్రికైనా హ్యాపీగా ఉంటుంది. ఒకరు బాగుండి ఒకరు బాగాలేకపోతే హ్యాపీగా ఉండదు కదా. ఇంకోటి ఏంటంటే సోది మొగమోడ అది ఇది అంటే నాకు అది కూడా బాధ ఎంత ఉంది. ఎందుకంటే మా పరిస్థితి తెలియదు కాబట్టి వాళ్ళు అంటున్నారేమో, మా పరిస్థితి తెలిస్తే అనరేమో. అదొక
మనసులో ఉంది. నేను లత ముందట ఇట్లా చెప్పి బాధపడుతుంటే తను ఇంకా బాధపడుతూ ఉంటుంది. అది నేను డైజెషన్ చేసుకోలేకపోతున్నా. చాలా ఇబ్బంది అవుతుందండి. తల్లికైనా తండ్రికైనా ఒకరు బాగుండి ఒకరు బాగాలేకుండా పుడితే అది దానికి మించిన నరకం ఉండదు. నేను బాగుంటారని అనుకున్నా, కాకపోతే అదిగా మనం ఏం చేయలేం కదా. అది అది ఎట్లా జరిగిందో ఏమో, మాకు ఇట్లా రాసి పెట్టింది కాబట్టి అట్లా జరిగి ఉంటుంది. నేను అందుకోసమే వీడియో ముందు తీసుకురాలేదు. ఫస్ట్ బేబీని ఇచ్చిన తర్వాత సెకండ్ బేబీని మళ్ళీ 2 డేస్కి అయితే ఇచ్చినారు. అప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ రూమ్కి అయితే తీసుకొని పోయినాము. ఎన్ఐసీకి అయితే మళ్ళీ తీసుకొని పోయినాము అనమాట. మీరు ఫోర్స్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నామని చెప్పినారు. అది ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆ బేబీకి. ఇంకా ఏం చేస్తాం, అది చూస్తే మనసు నిజంగా తరక్కపోతుంది. చాలా బాధ అవుతూ ఉంటుంది. పై లిప్పు లేకుండా పై పెదవి లేకుండా ఉంటే అది ఎంత ఘోరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అది మీ మనసుకే అనిపిస్తూ ఉంటుంది కదా, మనసు చివుక్కుమంటూ ఉంటుంది కదా. నేను ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా, నేను ఏం షేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా. నిజంగా చాలా బాధ అవుతుంది. నిజంగా ఎవరు రాలేదని నేను మళ్ళీ ఏం క్వశ్చన్ మార్క్ ఏం చేయట్లేదు. నువ్వు వాళ్ళ కోసం కన్నావా, వీళ్ళ కోసం కన్నావా. ఒక అక్క అయితే కామెంట్ పెట్టింది చూడండి, పందిని కన్నట్టు పిల్లల్ని కనడం కాదు వాళ్ళని సాకాలని. అది మనసుకు చాలా బాధ అయింది. నేను ఆ అక్క కామెంట్ కూడా రిప్లై ఇచ్చిన, అక్క మీరు కన్నారు, మీరు కన్నట్టుగా మేము కనలేదో ఏదో ఏదో కామెంట్ అయితే పెట్టినా, అది కూడా స్క్రీన్ షాట్ పెడతా. అట్లా ఒకరి బాధ ఒకరికి సంతోషం, రాక్షసానందం అంటే అదే కదా. నేను నా బాధ చెప్పుకుంటుంటే పందిని కన్నట్టు కన్నావు, పిల్లల్ని కన్నావు, చూసుకోవాలంటున్నాను. నేను చూసుకోకపోతే ఏం చేస్తున్నా? ఇప్పుడు నేను బాధపడుతున్నా, కామెంట్ పెట్టిన అక్క అయితే బాధపడట్లేదు కదా, ఆమె హ్యాపీగానే ఉంటుంది కదా. అట్లాంటి రాక్షసానందం ఎందుకు? పసిబిడ్డల మీద రాక్షసానందం ఎందుకు? అట్లాంటి కామెంట్లు చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లా ఎందుకు ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరు ఏడుస్తుంటే అది ఏమి సంతోషం వస్తుంది చెప్పండి. అసలు బిడ్డకు అట్లుండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము. అందరికీ హెల్తీగా ఉన్నారు అని చెప్తున్నాం. తెలిసిన వాళ్ళకైనా కనబడ్డ వాళ్ళకైనా ఇద్దరు పుట్టినారు హెల్తీగా ఉన్నారని చెప్తున్నాం. కానీ ఇదైతే నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. ఈ వీడియో ద్వారానైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది వాళ్ళకి. నాకు అబద్ధం చెప్పినారని అనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా. కాకపోతే నా బాధను కూడా అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. చాలా బాధ ఉందండి, చాలా బాధ ఉంది. చాలా బాధపడుతున్నాం బిడ్డ గురించి అయితే, నిజంగా చాలా బాధపడుతున్నాం. నేను అందుకోసమే కెమెరా ముందుకైతే తీసుకొస్తలేను. దాని గురించి మాత్రం తప్పుగా అనుకోకండి, తప్పుగా అనకండి. ఎందుకంటే పసిబిడ్డ బాగా కోలుకొని ఇంటికి రావాలా. మేమైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. రెండో బేబీ కొంచెం బాగాలేదు, అందుకోసమే నేను చూపించట్లేదు. దీని గురించి మాత్రం బ్యాడ్గా స్ప్రెడ్ అయితే చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇద్దరు నాకు కావాలి, ఇద్దరు నాకు ఇంటికి రావాలి, అదే కోరుకుంటున్నా. అదే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి, నేను అదే కోరుకుంటున్నా.